ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అని అంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తినక మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు, ఇదే ఫీడ్ తయారు చేసేందుకు వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీలు, ఇతర మినరల్ మిక్స్చర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నాము, పెంచక తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని. రేట్లు పెంచడానికి ఒక హేతుబద్ధత అనేది పుష్కలంగా అందుబాటులో. అలాంటి పరిస్థితి అప్పుడు మాత్రమే రేట్లకు సంబంధించిన రివ్యూ జరగాలి. ఆ టైంలో ఏమో రివ్యూ చేయరు, మార్కెట్లో తక్కువ రేటుకు వీళ్ళన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉంది అని చెప్పి ఒక కారణం తర్వాత ఎప్పుడో చూపించి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ సిండికేట్ కంపెనీల సామ్రాజ్యం. నేను చెప్తా ఉన్నాను, ఇదే మాదిరిగా